హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను పాడేరు నుండి వంజంగి వెళ్దాం అనుకున్నా. ఎర్లీ మార్నింగ్ 4కి బయలుదేరినా. చూడండి ఫాగ్ ఎంత ఉంది, చలి ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. నేను మార్నింగ్ షూట్ చేయలేకున్నా చీకట్లో. సో నేను ఫైనల్గా వంజంగి హిల్స్కి అయితే పాయింట్కి వెళ్ళిపోయానండి. వ్యూ పాయింట్కి చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంటుందండి. ఎవరైనా వచ్చేటప్పుడు మస్ట్ చూడు, విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూడు కొండల మధ్య మేఘాలు ఎలాగా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరైతే వచ్చేటప్పుడు కేర్ఫుల్గా రావాలండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3 స్టార్ట్ అవ్వాలండి. 3 స్టార్ట్ అయితే కానీ మనం రాలేము. ఎందుకంటే 3 నుంచి వంజకి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఘాటీ పైకి ఎక్కాలండి. ఘాటీ పైకి 5 కేఎం నడవాల్సి వస్తుంది. సో వచ్చేటప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు తీసుకురావద్దు. ఎందుకంటే మనమే నడవలేము, వాళ్ళు ఎత్తుకొని తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే 5 కేఎం నడవాలంటే అంత ఈజీ కాదు. 2 అవర్స్ పడుతుంది. బైకులు కానీ వెహికల్స్ కానీ నాట్ అలౌడ్. వాళ్ళు ఎవరో ఒకరు పార్కింగ్ చేసి మిమ్మల్ని అక్కడ డంప్ చేస్తుంటారు వెహికల్స్ అన్నీ. సో అక్కడి నుంచి నడిచి రావాలి. ఎర్లీ మార్నింగ్ చాలా చలి ఎక్కువ ఉంటుంది. సో వచ్చేవాళ్ళంటే ప్లాన్ చేసుకొని రండి. మీకు నైట్ టైం స్టే చేయడానికి ఘాటి కింద రూమ్స్ ఉంటాయి, టెంట్లు ఉంటాయి. ఈ హిల్స్ పై వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ సన్సెట్ మనకు కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. కానీ చాలా కష్టం అండి కింద నుండి నడిచి వెళ్ళడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3కి బయలుదేరితే కానీ చలి, విపరీతమైన చలి, పొగ మంచుతో కూడి ఉంటుంది. సో కొంతవరకే వెళ్ళగలుగుతాం. సో పైకి వెళ్ళాక తినడానికి అన్నీ దొరుకుతాయండి. టిఫిన్స్, చాయ్, వాటర్ బాటిల్స్ అన్నీ ఉంటాయండి. సో వీకెండ్లో వచ్చేటప్పుడు మంచి ప్లాన్ చేసుకుంటండి. ఎందుకంటే వీకెండ్లో వచ్చేటప్పుడు ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. క్రౌడ్ మీద వెహికల్ జామ్ అవ్వడం, ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఫైనల్గా మేము రిటర్న్ అయిపోయాం. చూడండి ఏమైనా తిందామని ఇక్కడికి వచ్చామండి. తినడానికి అన్నీ ఉంటాయండి ఇక్కడ. టిఫిన్స్ లాంటివి, బిస్కెట్స్, స్నాక్స్, మ్యాగీ, సో వాటర్ బాటిల్స్ అన్నీ దొరుకుతుంటాయి. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి. సో మర్చిపోవద్దు, వంజంగి హిల్స్ అంటే చాలా బాగుంటాయి. సో తప్పకుండా విజిట్ చేయండి. సో ఎక్కేటప్పుడు అయితే 2 అవర్స్ పెట్టింది. సో మేము రిటర్న్ అయిపోయాం కాబట్టి హాఫ్ అన్ అవర్లో దిగేసాం. దిగేటప్పుడు జాగ్రత్త దిగాలండి. ఎందుకంటే ఇది రోడ్డు బాగుండదు, ఘాటీ టైప్లో ఉంటుందండి, రాళ్ళు రప్పలు ఉంటాయి. సో స్కిడ్ అవుతాము. సో ఇక్కడ కాఫీ పొడి కూడా దొరికిద్దండి. సో చూడండి ఎలా ఉందో. మేము వీకెండ్లో వెళ్ళామండి, సండే రోజు. సో చాలా క్రౌడ్ ఎక్కువ ఉందండి. సో దానివల్ల నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాం. సో ఈ మార్గ మధ్యలోనే మన కిందకి దిగాలి. ఇక్కడప్పుడు కూడా ఇలాగే వచ్చాం కాబట్టి ఇలాగే దిగాలి. సో చాలా కేర్ఫుల్గా రావాలండి. చిన్నపిల్లలు అయితే అస్సలు రాలేరు. చంటి పిల్లలు అయితే మనం ఎత్తుకుని నడాలంటే చాలా కష్టము. సో వచ్చినప్పుడు పిల్లలు అస్సలు తీసుకురావద్దు. నెక్స్ట్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.